హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నోమాడ్ ఇండియన్ అన్చాటెడ్. మనమైతే మరొక కొత్త ట్రైన్ బ్లాగ్తో ఇంకో వ్లాగ్ అయితే చేసాము. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కాచిగూడ స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉంటుంది. అండ్ ఇక్కడైతే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఒక ట్రైన్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు, స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు. ఈ ట్రైన్ వచ్చేసి 12649. ఇది వచ్చేసి మనకి బెంగళూరు నుండి నిజాముద్దీన్ వెళ్తున్నటువంటి కర్ణాటక సంపర్క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఇవాళ మనం జర్నీ చేయబోయే ట్రైన్ వచ్చేసి ఈ ట్రైన్ యొక్క పేరింగ్ ట్రైన్ 12650. ఇది వచ్చేసి ఢిల్లీ నుండి బెంగళూరు వెళ్తున్నటువంటి కర్ణాటక సూపర్ ఫాస్ట్ సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్. అయితే ట్రైన్ రైట్ టైం వచ్చేసి 8:10 అయితే ఇప్పుడు టైం వచ్చేసి 10:12 అవుతుంది అప్రాక్సిమేట్గా. ఆల్మోస్ట్ 2 గంటల డిలేతో ఈ ట్రైన్ అయితే కాచిగూడ స్టేషన్ అయితే చేరుకుంది. చూస్తున్నారు కదా, లోకో వచ్చేసి మనకి వైట్ కలర్ లోకో. అండ్ ఇది వచ్చేసి గుంతకల్ రీజన్ సంబంధించినది. సో ఇది మొత్తం కూడా ముందరైతే మనకి ట్రైన్లో ఒక లగేజ్ కార్ అయితే ఉంది, జనరేటర్ కార్ ఉంది, తర్వాత జనరల్ కోచ్, దాని వెనకాల కంటిన్యూస్గా స్లీపర్ కోచెస్, అలాగే 3 టైర్, 2 టైర్ అండ్ 1 టైర్ ఏసీ, ఫాలోడ్ బై మనకి స్లీపర్ కోచ్ అండ్ జనరల్ కోచ్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మొత్తానికి ఈ ట్రైన్ అయితే 2 అవర్స్ డిలేతో అయితే కాచిగూడ స్టేషన్ చేరుకుంది. అండ్ ఇవాళ మనము చేయబోయే జర్నీ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్నటువంటి కాచిగూడ నుండి హోస్పేట్కి అయితే వెళ్తున్నాం కర్ణాటకలో. అండ్ మేము చూస్ చేసుకున్న కోచ్ వచ్చేసి 2 టైర్ ఏసీ కోచ్. చూస్తున్నారు కదా, మొత్తం కూడా 63 సీట్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ కోచ్లో అయితే 2 బెడ్షీట్లు ఇస్తారు, ఒకటి కప్పుకోవడానికి, ఒకటి స్ప్రెడ్ చేసుకోవడానికి, ఒక హ్యాండ్ టవల్ ఇస్తారు. లాస్ట్లో అయితే రిటర్న్ ఇచ్చేసేయాలి. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే ఉంది. అండ్ కోచ్ అయితే ఎంట్రన్స్లో కొద్దిగా గలీజ్గానే ఉంది, ఎందుకంటే ట్రైన్ ఢిల్లీ నుండి వస్తుంది. సో మెయింటెనెన్స్ అయితే చేసినట్లేరు. ఇక్కడైతే లగేజ్ క్యారియర్ ఉంది, బాక్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి అద్దము మనకి, అలాగే ఒక హ్యాండ్ వాష్ అయితే ఇచ్చాడు. చూస్తున్నారు కదా, చూద్దాం ఇది ఫంక్షన్ ఉందా లేదా అని. లిక్విడ్ సోప్ అయితే వస్తుంది ఇందులో. సో ఇది చాలా బాగా అనిపించింది. మనం లాస్ట్ టైం జర్నీలో 3 టైర్ ఎకానమీ ఏసీ కోచ్లో ట్రావెల్ చేసాము, లింగంపల్లి నుండి వైజాగ్కి జన్మభూమి ఎక్స్ప్రెస్లో. అప్పుడైతే ఈ ఫెసిలిటీ లేదు. వ్లాగ్ ఇంకా మీరు చూడలేదు అంటే పైన కార్డ్స్లో ఇస్తాను, చూసి ఆ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మన ఛానల్ని. సో పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ మన న్యూ వ్లాగ్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చేసి మీరు చూడొచ్చు, మిస్ అవ్వరు. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నది వచ్చేసి ఒక లగేజ్ క్యారియర్. ఇది గూడ్స్ క్యారియర్ లానే ఉంటుంది. JSW అంటే జిందాల్ సౌత్ వెస్ట్. ఇది వచ్చేసి కర్ణాటకలో ఉన్నటువంటి బళ్ళారి హోస్పేట్ మధ్యలో ఒక పెద్ద ప్లాంట్ అయితే ఉంటుంది. సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ప్లాంట్ అంట ఇది. సో దీంట్లో అయితే మనకి స్టీల్ రూల్స్ అయితే తయారు చేసి దీనిపైన చూస్తున్నారు కదా, అక్కడ వాటిపైన పెట్టేసి లాక్ చేసి ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ చాలా అంటే లాంగ్ జర్నీస్కి వాడతారు బల్క్లో ట్రాన్స్పోర్ట్ చేయడానికి. సో జనరల్గా అయితే రోడ్ ట్రాన్స్పోర్ట్లో అయితే మనకి లగేజ్ క్యారియర్స్ లాంగ్ వస్తాయి, ఓపెన్ బాడీవి, వాటిపైన అయితే లాక్ చేసి పంపిస్తూ ఉంటారు. అండ్ మొత్తానికైతే మనము ఇప్పుడు ఒక స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. ఇది కర్ణాటక సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ కాబట్టి మనకైతే జనరల్గా లిమిటెడ్ స్టాప్స్ అయితే ఉంటాయి. ఈ ట్రైన్ ఢిల్లీలో బయలుదేరి మనకి కొన్ని స్టేషన్స్ అయితే ఝాన్సీ, తర్వాత భోపాల్, తర్వాత నాగ్పూర్, బలార్షా అండ్ కాచిగూడ అలా స్టాప్ అవుతుంది. కాచిగూడ వరకు అయితే నెక్స్ట్ అప్కమింగ్ స్టేషన్స్ కూడా చెప్తాను. సో మన వ్లాగ్ అయితే ఖచ్చితంగా ఫాలో కండి, స్కిప్ అయితే చేయకండి. ఇప్పుడు ఒక మేజర్ స్టేషన్ అయితే స్కిప్ చేసుకొని వెళ్తున్నాము. ఇది వచ్చేసి జడ్చర్ల NH7 పైన ఉంటుంది. హైదరాబాద్, కర్నూలు, బెంగళూరు హైవేలో మేజర్ స్టాప్ అనమాట మనకిది. సో కానీ ఈ ట్రైన్కి అయితే ఇక్కడ స్టాప్ ఇవ్వలేదు. నెక్స్ట్ అప్కమింగ్ స్టాప్ వచ్చేసి మనకి డైరెక్ట్గా మహబూబ్ నగరే ఉంటుంది. అక్కడ ఒక 2 మినిట్స్ స్టాప్ ఉంటుంది. కాచిగూడలో అయితే మనకి స్కెడ్యూల్డ్ అరౌండ్ 25 మినిట్స్ ఉంటే 37 మినిట్స్ ఏమో వచ్చాడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం కూడా రీపర్స్ ఇవి, కింద వేయడానికి వాడేటువంటి ట్రాక్స్ పైన వాడేటువంటి రీపర్స్ ఇవి. సో ఇక్కడ ఏదో స్టేషన్లో చాలాసేపు స్టాప్ చేశారు. స్టేషన్ పేరేమో దేవిటిపల్లి. అండ్ ఇంకా మన కోచ్ ఆనుకునే మనకి హాట్ బఫే కార్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ హాట్ బఫే కార్ అయితే కొద్దిగా యావరేజ్గానే ఉంది, పెద్ద క్లీన్లెస్ అయితే అనిపించలేదు. సో వీళ్ళైతే వీడియో తీయొద్దు అని చెప్పారు ఈ అన్న వాళ్ళైతే. అండ్ వీళ్ళైతే ఫుడ్ అమ్మడానికి రెడీ చేసుకుని 180 రూపీస్ అంట మీల్ అది. అండ్ మొత్తానికైతే మనము మహబూబ్ నగర్ స్టేషన్కి అయితే చేరిపోయాము. చూస్తున్నాం కదా ఇక్కడ పిల్లలు, మరి ఇది ఒక మేజర్ అట్రాక్షన్, టూరిస్ట్ అట్రాక్షన్ ఇది. అండ్ పక్కన ఉన్నటువంటిది మన్యంకొండ. ఈ స్టేషన్ మనకైతే స్టాప్ లేదు, స్కిప్ చేసుకుని వెళ్ళిపోతాము. అండ్ ఇంకొకటి వచ్చేసి కోయిల్ సాగర్. సో ఇవి మేజర్ అట్రాక్షన్స్ ఇక్కడ మహబూబ్ నగర్ స్టేషన్లో. మొత్తానికైతే 2 నిమిషాలు అయితే ఆగాము ఇక్కడ. సో పెద్ద క్రాసింగ్ అయితే ఏముండలేదు, వెంటనే వచ్చేసింది అవతల సైడ్ ట్రైన్.
సో ఎగ్జాక్ట్గా 2 మినిట్స్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మన కోచ్ వచ్చేసి A1 కర్ణాటక సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్. ఎవరు ఫోన్ ఎత్తుకుపోయామా किसके फोन लिए उन्हें कितना कुछ ఏం పేరు నీ పేరు? कहाँ से उठा के लाए ये? लड़के ने आधार कार्ड मारा दे नहीं था ये। थप्पड़ मारा था जब तक ये बजा आया उधर సెల్ से। సెల్ ఎవరు తీసుకున్నావు? ఎవరు సెల్ తీసుకున్నావు? నాదే అన్నది రెండు దగ్గర నీకు మా అమ్మది నాది ఈ నెంబర్ చెప్పరా ఆ నంబర్ మన చెప్పు. బస్సు లీన్ ఉంది సార్ నీ ఆ నెంబర్ నంబర్ చెప్పు, రింగ్ చేద్దాం. నీ నెంబర్ చెప్పు నాదే సార్ వేరే అయినా పరిచయం అయినా నాకు ఎక్కడ కర్నూలు రైల్వే స్టేషన్లో పరిచయం అయితే అరే చెల్లెలు తీసుకుని వస్తావా నీకు డబ్బులు ఇస్తా అని చెప్పిన సార్ ఓకే అంటే డబ్బులు ఇవ్వాలి చూడన్నా నాకు అన్న అంటే వచ్చినాడు ఆయన హైదరాబాద్లో జాబ్ అయిపోయినాడు నీకు డ్రాప్ అవుతాడు నీకు నువ్వు మరి సెల్ ఎవరికి ఇస్తావు? ఇచ్చిన నెంబర్ అడిగి సెల్ ఇచ్చావు మరి అడిగి ఎవరికన్నా ఆడికి ఆహా ఇవ్వలే మరి ఆడింది డ్రాప్ అయ్యి నీకు చెప్పి ఆడి డ్రాప్ అవడం నేను ఏమో నాకు చెప్తున్నావు తెలియదు. బాబు డబ్బుచ్చిండా ఇవ్వలేదన్నా జేబులో డబ్బులు ఉన్నాయి డబ్బులు ఏం లేవన్నా నాకు అస్సలు లేవా తిరుపతి పట్ల నిన్న సాయంత్రం 10:30కి వాళ్ళు పడుకున్నారా? ఏ కోచ్లో స్లీపర్లనా ఏసీలనా? ఏమో తెలుసు ఇట్లాంటి కోచా ఇట్లాంటి ఏసీ ఉన్నదా లేకపోతే స్లీపరా? కట్టిల్లు ఉన్నాయి సార్ ఇట్లాంటిది కాదు సార్ స్లీపర్. సో మొత్తానికైతే ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడు అంటే, ఆ అబ్బాయి ఒక ప్యాసింజర్ దగ్గర నైట్ పడుకున్నప్పుడు తెల్లవారుజామున 3 గంటలప్పుడు మహబూబ్నగర్ స్టేషన్లో ఈ దొంగతనం అయితే చేశాడు ఒక మొబైల్ని. ఇంకొక మొబైల్ అయితే కర్నూలు స్టేషన్లో పరిచయం ఉన్నటువంటి ఇంకొక దొంగ అబ్బాయి అయితే ఆ అబ్బాయికి ఇచ్చాడు అని చెప్తున్నాడు. అండ్ ఈ ఇంట్రాగేషన్లోనే మనకి మహబూబ్నగర్ నుండి కర్నూలు అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మిడ్ రిహాబిలేషన్ సెంటర్ అయితే ఇది రైల్వే కోచెస్కి. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనకి. అండ్ దీని తర్వాత మనకి చూస్తున్నారు కదా, నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మహబూబ్నగర్ తర్వాత నెక్స్ట్ కర్నూలు ఉంటుంది. కర్నూలులో కూడా మనకి 2 మినిట్స్ ఇచ్చాడు స్టాప్. సో ఇప్పుడు మనము కరెక్ట్గా తెలంగాణ అండ్ ఆంధ్ర బోర్డర్లో అయితే ఉన్నాము కరెక్ట్గా ఈ పాయింట్లో. ఇది వచ్చేసి మనకి మిడ్ పాయింట్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేది మనకైతే ఒక మేజర్ నది, మన భారతదేశంలో ఉన్నటువంటి 12 నదుల్లో ఇది ఒక ముఖ్యమైన నది అనమాట. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీదకైతే మనం ఎంటర్ అయిపోయాము మన ట్రైన్. సో ఇది వచ్చేసి కర్నూలుకి లైఫ్ లైన్ అంటారు. ఇదే తుంగభద్ర నది. కర్ణాటకలో ఉన్నటువంటి వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్న తుంగభద్ర అనే 2 నదులు కలిసి తుంగభద్ర అనేది ఫామ్ అవుతుందన్నమాట. మనకి కర్ణాటకలో ఉన్నటువంటి హొస్పేట్లో రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ యాక్చువల్గా కర్నూలు దగ్గర కట్టాల్సింది, తర్వాత కొన్ని కారణాల వల్ల అక్కడికి షిఫ్ట్ చేశారు. సో ఈ తుంగభద్ర నది వచ్చేసి మనకి హొస్పేట్ తర్వాత మంత్రాలయం తర్వాత కర్నూలు వచ్చి కర్నూలు తర్వాత సంగమేశ్వరం దగ్గర 7 నదులు అయితే కలుస్తాయి. అక్కడ నుండి మనకి కృష్ణానదిలో మర్జ్ అయిపోయి శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి కృష్ణానదిలో కలిసిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, నీళ్ళు అయితే కొన్ని ఉన్నాయి. సో నైట్ టైం అయితే ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ట్రైన్ వెళ్తున్నప్పుడు. చాలామందికి కర్నూలు వాళ్ళకి ఇది ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం అనమాట. సో మొత్తానికైతే మనము తుంగభద్ర బ్రిడ్జ్ అయితే క్రాస్ చేసేసి మనము కర్నూలు సిటీలోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. అక్కడ మీకు కనిపిస్తున్నది వచ్చేసి ఒక మేజర్ కాలేజ్ అనమాట, డిగ్రీ కాలేజ్ అది. సో మాది ప్రాపర్ కర్నూలే కాబట్టి చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది మాకు కర్నూలులోకి రావడం ఇలా ట్రైన్లో. కాకపోతే ఈసారి అయితే మేము ఈ ట్రైన్ జర్నీలో మేము కర్నూలులో అయితే దిగలేము, ఎందుకంటే మనం వెళ్ళాల్సిన ప్లేస్ హొస్పేట్ కాబట్టి. సో కానీ ఎంతైనా మన హోమ్ టౌన్ పైన వెళ్తున్నాము అంటే ఆ ఎగ్జైట్మెంటే వేరే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి NH-44 నుండి సిటీలోకి ఎంటర్ అవ్వడానికి ఒక రూట్ అనమాట అది. అండ్ మనకు మల్టిపుల్ రూట్స్ అయితే ఉన్నాయి. అండ్ మొత్తానికైతే మనము కర్నూలు సిటీ రైల్వే స్టేషన్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. చూస్తున్నారు కదా, సో ఈ రైల్వే స్టేషన్ అయితే బాగా అప్గ్రేడ్ చేశారు. అండ్ మ్యాక్సిమం ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేశారు ఇందులో. ఎస్కలేటర్స్ కానీ, తర్వాత పార్కింగ్ ఏరియాస్ కానీ, లిఫ్ట్స్ కానీ. సో రీసెంట్ టైమ్స్లో చాలా అప్గ్రేడేషన్ అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి కర్నూలు స్టేషన్ వచ్చేసి మేజర్ లైన్ ఆఫ్ బెంగళూరు టు హైదరాబాద్ జోన్లో ఉంటుంది. సో ట్రైన్స్ కూడా చాలానే ఉంటాయి మనకి. హైదరాబాద్ నుండి చెన్నై, అలాగే హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మనకి ఇలానే పాస్ అవుతాయి. సో చూస్తున్నారు కదా, మొత్తానికి అయితే 2 మినిట్స్ స్టాప్ తర్వాత కర్నూలు సిటీ నుండి మనమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఈ కర్నూలు సిటీ స్టేషన్ ఒకప్పుడు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఈ రోడ్డు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మీకు రాబోయే రోడ్డు వచ్చేసి మనకి NH-44 నుండి కనెక్షన్ ఉంటుంది. సో బస్ స్టాండ్ పైన వచ్చి ఇలా సిటీలోకి రావడానికి ఈ రోడ్ అయితే యూజ్ చేస్తారనమాట.
మెయిన్ సిటీ కనెక్షన్కి, తర్వాత బస్ స్టాండ్కి కనెక్టింగ్ రూట్ అనమాట ఇది. అండ్ ఒకవైపు అయితే ఇలా రోడ్డు ఉంటుంది, ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మొత్తం కూడా కేసీ కెనాల్. సో ఇది వచ్చేసి ఒక అక్వాడక్ట్, అంటే బ్రిడ్జ్ పైన నుండి కెనాల్ అనేది పాస్ అవుతుంది. జనరల్గా కెనాల్ అయితే మనకి భూమి పైన పాస్ అవుతుంది కదా, ఇది వచ్చేసి పైన బ్రిడ్జ్ పైన నుండి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. అదే దీని స్పెషాలిటీ. అండ్ ఇది వచ్చేసి సెకండ్ స్టేషన్ ఆఫ్ కర్నూల్, కోట్ల హాల్ట్ అనమాట. సో ఇక్కడైతే స్టాప్ లేదు ఈ ట్రైన్కి. ఇది ఒక చిన్న స్టేషన్ అనమాట, మనకి క్రాసింగ్స్కి, తర్వాత ప్యాసింజర్ ట్రైన్స్, ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి స్టాప్ చేసుకోవడానికి వాడతారు. ఇది వచ్చేసి మొత్తం కూడా NH44 నుండి NH18లో కనెక్షన్. కర్నూలుకి రింగ్ రోడ్ ఇది చూస్తున్నారు కదా, దాని కింద నుండి పాస్ అవుతున్నాం మనము. తిరుపతి వెళ్ళడానికి యూజ్ చేస్తారు. సో ఇందాక మీరు కనుక స్కిప్ చేయకుండా చూస్తుంటే యాక్చువల్గా మనకి డోన్ స్టేషన్ అయితే స్టాప్ లేదు. కర్నూలు తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గుంటకలే. ఇక్కడ ఎందుకు ఆపారు అంటే ఆ దొంగ అబ్బాయి ఎవరైతే దొరికాడో ఆ అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి పిలిపించారు. చూస్తున్నారు కదా అక్కడ. సో వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు, కానీ ఎవరికైతే రిగ్రెట్ అయితే లేదు అక్కడ వాళ్ళ అబ్బాయి దొరికాడు, పోలీసులు పట్టుకున్నారు అని. అండ్ మొత్తానికి అలా అయితే అయిపోయింది. ఆ 2 మొబైల్ని రికవర్ చేసి వాళ్ళకి అందించేస్తామని పోలీస్ చెప్పాడు. సో మొత్తానికైతే డోన్లో ఒక 5 మినిట్స్ స్టాప్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడ నుండి. సో ఈ డోన్ నుండి గుంటకల్ వెళ్ళే స్ట్రెచ్ మొత్తం కూడా మనకి ఎలా ఉంటుంది అంటే మొత్తం కూడా ఇది బాగా హార్టికల్చరల్, అంటే మనకి పండ్ల తోటలు, పూల తోటలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఇందులో. ఈ రీజన్లో మొత్తం కూడా చూస్తున్నారు కదా, అంతా కూడా ఒక పొప్పాయి తోట ఇది. సో ఈ పొప్పాయి తోట వచ్చేసి తర్వాత ఇదంతా మామిడి తోట, ఇలాంటి పండ్లకు సంబంధించినవి అయితే చాలానే ఉంటాయి మనకి. సో పూలు కూడా ఎక్కువగా మనకి డోన్ నుండి వస్తుంటాయి. ఇది మొత్తం కూడా డబల్ ట్రాక్ మనకి డోన్ నుండి గుంతకల్ జంక్షన్ వరకు కూడా. ఐడియల్గా అయితే మనకి ఒక అప్గ్రేడేషన్ జరగకముందు డోన్ నుండి గుంతకల్ వెళ్ళాలంటే డోన్ నుండి గుత్తి నుండి గుంతకల్కి వెళ్ళాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు మీరు గమనించబోయే స్టేషన్ వచ్చేసి పెండేకల్ జంక్షన్ అనమాట. ఈ జంక్షన్ పాయింట్ నుండి మనకి లెఫ్ట్ రైట్ డైవర్ట్ అయిపోయి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పెండేకల్ జంక్షన్. ఈ పాయింట్ నుండి లెఫ్ట్కి వెళ్తే గుత్తి, రైట్కి వెళ్తే గుంతకల్. సో దట్ మనం గుత్తి పైన వెళ్ళకుండా గుత్తి జంక్షన్ స్కిప్ చేసి గుంతకల్ జంక్షన్కి అంతే వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఒక మేజర్ యాక్సిడెంట్ కూడా అయింది, ఐ థింక్ 99-2000 ఆ టైంలో. సో కోచ్ లోపల అయితే మనకి ఇలా ఒక రీడింగ్ ల్యాంప్ అయితే ఇచ్చాడు, చాలా పవర్ఫుల్గానే ఉంది. తర్వాత ఒక ఛార్జింగ్ సాకెట్ 110 volts అయితే ఇచ్చారు. మొబైల్ ఛార్జ్ చేసుకున్నంత సరిపోతుంది. మీరు కానీ కెటిల్స్ అవి యూస్ చేయకూడదు. సో మొత్తానికైతే మనము గుంతకల్ దగ్గరలో ఉన్నాము. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది మన ట్రైన్ అనేది ఇలా కర్లో వెళ్తున్నప్పుడు. సో గుంతకల్కి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాము. ట్రైన్ అయితే 2 hours యావరేజ్ డిలే నుండి నెక్స్ట్ స్టేషన్కి మనకి 1 hour 30 minutesకి తగ్గింది, అంటే ½ hour అయితే తగ్గింది. అండ్ గుంతకల్ వచ్చేసి ఒక మేజర్ జంక్షన్ అనమాట మనకి. టోటల్గా ముంబై లైన్, అలాగే ఇలా బెంగళూరు లైన్, చెన్నై లైన్, వీటన్నిటికీ కూడా మనకి గుంతకల్ అనేది ఒక జంక్షన్ పాయింట్గా ఉంటుంది. ఇది మొత్తం కూడా రైల్వే క్వార్టర్స్, అలాగే వాటికి సంబంధించినవి ఇవన్నీ. సో ఈ గుంతకల్ జంక్షన్ పేరుని కూడా మార్చాలి అని చెప్పి ఒక ప్రపోజల్ అయితే నడుస్తూ ఉంది ఇప్పుడు. ఈ గుంతకల్ జంక్షన్ని బాలాజీ జంక్షన్ కానీ రీనేమ్ చేయాలి అని చెప్పి ఇప్పుడు ఒక ప్లాన్లో అయితే ఉన్నారు. ఇది చాలా మేజర్ జంక్షన్ అనమాట. మనకి రైల్వే అఫీషియల్స్ అందరూ కూడా ఎక్కువ మంది ఇక్కడ నుండి ఆపరేట్ చేస్తూ ఉంటారు మ్యాక్సిమం. ఇది చాలా పెద్ద జంక్షన్, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 10+ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ఇందులో. అండ్ టేక్ ఎనీ మేజర్ ట్రైన్ కనెక్టింగ్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ ఖచ్చితంగా కూడా మనకి ఈ గుంతకల్ జంక్షన్ని క్రాస్ అవుతుంది. సో గుంతకల్ అండ్ గుత్తి ఈ 2 కూడా మేజర్ జంక్షన్స్ మనకి. కంపేర్ టు గుంతకల్ ఇంకా పెద్దది జంక్షన్ అయితే. సో ఈ జంక్షన్ అయితే బాలాజీ జంక్షన్గా రీనేమ్ చేయాలి అని అనుకుంటున్నారు, ఎందుకంటే తిరుపతికి కనెక్షన్ కాబట్టి అలా అని ప్లాన్ అనుకున్నారు. చూస్తున్నారు కదా, మనం వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 7లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ ఇక్కడ సీటింగ్ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగా ఏర్పాటు చేశారు కంపేర్ టు అదర్ స్టేషన్స్ కూడా. సో చాలా హైఫైగానే ఉంది స్టేషన్ అంతా కూడా. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేషన్ ఇన్ సౌత్ అనే చెప్పొచ్చు మనము గుంతకల్ జంక్షన్ని. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 7లోకి ఎంటర్ అయ్యింది. అండ్ ఈ ట్రైన్కి మేజర్గా మనకి ఇలా లాంగ్ జర్నీ ట్రైన్స్ ఉన్నప్పుడు ఇటువంటి మేజర్ జంక్షన్స్లో స్కెడ్యూల్డ్ మెయింటెనెన్స్ అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఈ వాష్రూమ్ క్లీనింగ్ కానీ, వాటర్ ఫిల్లింగ్ కానీ, తర్వాత ఫ్లోర్ క్లీనింగ్ సర్వీసెస్ కానీ మనకి ఎలాగో ఆన్ డిమాండ్ ఆన్ రిక్వెస్ట్ నంబర్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు జర్నీస్లో. బట్ జనరల్ మెయింటెనెన్స్ అయితే ఇక్కడ అవుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా గోడల పైన ఈ పెయింటింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా వేశారు అనేది. అండ్ ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ జనరల్గా గుంతకల్లో అయితే యావరేజ్గా మనకి 8 to 10 minutes అయితే స్టాప్ చేస్తారు మినిమం, ఎందుకంటే ఈ వాటర్ ఫిల్లింగ్ ఈ కోచెస్లో మొత్తం కూడా ఎక్కువగా ఇక్కడే జరుగుతూ ఉంటుంది. అండ్ మన ట్రైన్ వస్తే సౌత్ వెస్ట్రన్ రైల్వే రీజన్ సంబంధించిన ట్రైన్ అనమాట ఇది.
సో టెక్నికల్ మెయింటెనెన్స్ అంతా కూడా మనకి అక్కడ బెంగళూరులోనే జరుగుతూ ఉంటుంది, యశ్వంత్పూర్ లొకాలిటీలో. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా అమ్ముతున్నారు, చూస్తున్నారు కదా. రీజనబుల్ ప్రైజెస్కే ఉంది, క్వాలిటీ అయితే బాగానే ఉందనిపించింది నాకైతే. సో ఒక మంచి క్లీన్ ఎన్విరాన్మెంట్లోనే ప్లేస్ చేశారు. ఇది వచ్చేసి మన కోచ్లో ఇన్నర్ వ్యూ. సో టోటల్ 63 బర్త్స్ అయితే ఉంటాయి మనకి ఇందులో. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మనకి వెస్ట్రన్ కమోడ్ అయితే ఉంది, ఇట్ సైడ్ ఉన్న వాష్రూమ్స్లో గమనించవచ్చు మీరు. అండ్ మొత్తానికి అయితే మన ట్రైన్ గుంతకల్ జంక్షన్ నుండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 10 minutes అయితే స్టాప్ చేశాడు, డిలే ఉండింది కాబట్టి ట్రైన్ అయితే ఎక్కువసేపు అయితే ఆపలేదన్నమాట స్టేషన్లో. సో ట్రైన్ అయితే స్పీడ్ బాగానే కొడుతుంది, కానీ అక్కడ రన్నింగ్ స్టార్ట్ టైంలోనే మనకి బాగా డిలే అవ్వడము, ఇంటర్మీడియట్ స్టేషన్స్లో కూడా క్రాసింగ్స్ కాపారంట పైన ఢిల్లీ దాటిన తర్వాత. అందుకని చెప్పేసి బాగా డిలే అయిపోయింది మనకి ట్రైన్ అయితే. సో ఇవన్నీ కూడా ఈ కోచెస్ అన్నీ కూడా ఓల్డ్ కోచెస్ని రెస్టింగ్ పర్పస్, అంటే రెస్ట్ కోసం వాడుతుంటారు అనమాట రైల్వే అఫీషియల్స్ అంతా కూడా. సో స్టాఫ్కి వాళ్ళకి వీళ్ళకి. సో నెక్స్ట్ మనము వచ్చే స్టేషన్ అయితే మేజర్ వచ్చేసి మనకి గుంతకల్ దాటిన తర్వాత బళ్ళారి అనే చెప్పొచ్చు. ఈ గుంతకల్ తర్వాత మనకి కర్ణాటక ఆంధ్ర బార్డర్ అయితే వస్తుంది. ఆ బార్డర్ ఎంటర్ అయిన తర్వాత మనము మేజర్ సిటీ వచ్చేసి మనకి బళ్ళారి జంక్షన్. బళ్ళారి కూడా జంక్షన్ అనమాట. సో అసలు ఈ గుంతకల్ స్టేషన్ ముందర కూడా చాలా కర్వ్స్ అయితే ఉన్నాయి. అంటే ట్రాక్ అయితే చాలా సార్లు మేజర్ కర్వ్స్ తీసుకొని అంటే డైరెక్షన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళింది స్టేషన్లోకి. సో మీకేమైనా ఐడియా ఉంటే ఇక్కడ అలా కలర్ ఎందుకు వేసారో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే తెలియదు అలా ఎందుకు వేసారు అనేది, అలా రెడ్ అండ్ వైట్ అని. అండ్ చూస్తున్నారు కదా ఎన్ని లైన్స్ పాస్ అవుతున్నాయి ఇక్కడ. అసలు మొత్తం కూడా ఎలక్ట్రిఫికేషన్ అయితే అయిపోయింది. నాకు తెలిసి ఇంకా డీజిల్ టోటల్గా స్టాప్ చేసే స్టేజ్లోకి వచ్చాం మనము, డీజిల్ లోకోస్ని. అండ్ మనకైతే నెక్స్ట్ ట్రాక్లో మనమేమి క్రాసింగ్ అయితే ఆగలేదు ఇక్కడ. సో నెక్స్ట్ ట్రాక్ వచ్చేసి మనకి ఈ ట్రైన్ వాస్కోడిగామాకు వెళ్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి షాలిమార్ టు వాస్కోడిగామా అంట. సో గోవాకి అయితే వెళ్తుంది ఈ ట్రైన్. నాకు తెలిసి షాలిమార్ అంటే ప్రాబ్లీ చెన్నై అనుకుంటాను నేను, నాకు కరెక్ట్గా తెలీదు. సో మీకు ఏమైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మన కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ మన ట్రావెల్ ట్రైబ్ అనేది పెరుగుతుందన్నమాట. అండ్ మన ఛానల్లో ఇంకా చాలా కంటెంట్ అయితే ఉంది, ఇంతకుముందు చేసింది కూడా. శ్రీలంక సిరీస్ ఉంది, తర్వాత మేజర్ లీస్ట్ ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ అన్నీ చూపించాం మనము. సో కింద ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను నేను మన ఛానల్ మ్యాషప్ది, అక్కడికి వెళ్ళి చూసేయండి. అక్కడ చూస్తున్నారు కదా దూరంగా, అక్కడ ఇంకొక ట్రాక్ అయితే ఉన్నట్టుగా అనిపిస్తుంది. మరి ఈ ట్రాకే వెళ్ళి కర్వ్ తీసుకొని అలా కలుస్తుందా, లేకపోతే అది టోటల్గా వేరే ట్రాక్ అనేది తెలియదు. సో అలా దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తే ఈ ట్రాకే ఇలా కర్వ్ తీసుకొని ఈ ట్రైన్ దగ్గరికి అయితే వచ్చింది. చాలా క్రేజీగా అనిపించింది. అసలు అది టోటల్గా డిఫరెంట్ డైరెక్షన్లో ఉన్నట్టు అనిపించింది మనకి చూస్తున్నప్పుడు దూరం నుండి. కానీ ఈ రెండు కూడా సేమ్ ట్రాక్సే. ఇది ఒక గూడ్స్ ట్రైన్ అనమాట. అండ్ ఈ ట్రైన్ కాస్ట్ కూడా, ఈ ట్రావెల్ కాస్ట్ కూడా నేను చెప్పాను కదా, టోటల్ ఈచ్ టికెట్కి 1180 రూపీస్ పడింది మనకి 2 టైర్ ఏసీకి. ఇన్సైడ్ అయితే ఇలా ఉంది. అండ్ మొత్తానికైతే ట్రైన్ బాగా ఫాస్ట్గా కొట్టాడు. ఆల్మోస్ట్ 110-115 స్పీడ్లో మనము ఇప్పుడైతే బళ్ళారి సిటీ లోపలికి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. గమనిస్తున్నారు కదా, ఇదంతా కూడా బళ్ళారి సిటీ. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బళ్ళారి సిటీ అయితే. నేనైతే ఆల్మోస్ట్ ఒక 3 years ఇక్కడే స్టే చేసాము మా డాడ్ వర్క్ పర్పస్ పైన, 2008 to 2010 వరకు కూడా. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి దుర్గమ్మ గుడి జంక్షన్. ఏపీఎస్ఆర్టీసీ బస్ కూడా వెళ్తుంది. బళ్ళారి నుండి మనకి మంచి కనెక్టివిటీ ఉంటుంది. ఎక్కడెక్కడికి అంటే కర్నూలుకు ఉంటుంది, గుంతకల్ ఉంటుంది, గుత్తి ఉంటుంది, తర్వాత నెల్లూరుకు వెళ్తాయి బస్సెస్, తిరుపతి ఉంది, అట్ ద సేమ్ టైం అనంతపురంకు ఉంటుంది మంచి కనెక్టివిటీ, ఉరవకొండకు ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది. టెక్నికల్గా బళ్ళారి ఒకప్పుడు ఆంధ్రలో భాగమే అనమాట. అండ్ ఇదైతే నేను 2009లో ఉన్నానని చెప్పాను కదా, అప్పుడైతే ఇక్కడ మొత్తం కూడా ఒక పెద్ద లేక్ ఉండేది, అక్కడ ఒక మంచి పార్క్ కూడా ఉండేది, ఐ థింక్ రాజ్ కుమార్ పార్క్ అనేసి. ఇప్పుడు ఎందుకో మొత్తం కూడా డ్రై అయిపోయింది. ఈ బళ్ళారి స్టేషన్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు మొత్తం కూడా నాకు తెలిసి అప్గ్రేడ్ చేస్తున్నారు. జనరల్గా మనకి స్టేషన్స్లో ఇలా హాఫ్ షెడ్ మాత్రమే ఉంటుంది, కానీ ఇక్కడ బళ్ళారి స్టేషన్లో మాత్రము బ్రిటిష్ టైంలో కట్టింది కాబట్టి టోటల్గా కూడా ఒక బాక్స్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. అండ్ చూడండి, ఇప్పుడు ఇలా లోపలికి వెళ్ళినప్పుడు మీరు గమనించవచ్చు దాన్ని, ఇట్లా మొత్తం కూడా ఒక బాక్స్ మాదిరిగా ఉంటుంది స్ట్రక్చర్ అంతా కూడా, టోటల్ క్లోజ్డ్ స్ట్రక్చర్ అన్ని సైడ్స్కి. చూస్తున్నారు కదా, ఇదేదో ఒక మన ట్రైన్ మెయింటెనెన్స్కి తీసుకెళ్తారు కదా గ్యారేజ్లోకి, అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఈ ప్లాట్ఫామ్స్ని.
టోటల్గా ఈ పైన ఉన్న షెడ్స్ అన్నిటినీ కూడా. సో రష్ అయితే బాగానే ఉన్నారు బళ్ళారి స్టేషన్లో, ఎందుకంటే ఇది ఇంకా కర్ణాటక ఎంటర్ అయిపోయింది కాబట్టి ఇది కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్, వన్ ఆఫ్ ద మేజర్ ట్రైన్ టు రీచ్ బెంగళూరు ఆర్ హుబ్లీ కానీ హొస్పేట్ కానీ వీటన్నిటికీ కూడా ఇది ఒక మేజర్ ట్రైన్ అనే చెప్పొచ్చు. ఇక్కడ మనకి 2 minutes అయితే టైం ఉంటుంది టోటల్గా, అండ్ ఆల్మోస్ట్ సన్సెట్ టైం అయితే అవుతుంది. వెనకాల చూస్తున్నారు కదా మొత్తం కూడా ఏసీకి సంబంధించిన కంట్రోల్స్ ఇవన్నీ. సో ఇక్కడ నుండి ఆపరేట్ చేస్తారు ఈ కోచ్కి సంబంధించిన ఏసీ రిక్వైర్మెంట్ అంతా కూడా. సో ఈవినింగ్ ఆల్మోస్ట్ మనకి సన్సెట్ టైంలోకి వచ్చేసాము. అండ్ ఇక్కడ ఏదో లోరం అంట, ఈ ట్రైన్ని ఎందుకు యూస్ చేస్తారు, అది ట్రాక్ పైన ఎందుకు ఉంది, మీకు ఏమైనా ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి, సో దట్ చూద్దాము అది ఎందుకు వాడుతున్నారు అనేది. నేనైతే ఫస్ట్ టైం చూసాను, ఇదైతే ట్రాక్ లైన్ నాకు ఐడియా ఉంది. బట్ నెక్స్ట్ వచ్చేదైతే లోరం ఇంజన్ అంట దాని పేరు. సో ఆ లోరం ఇంజన్ అనేది ఒక అమెరికన్ కంపెనీ అని మాత్రం నాకు తెలుసు, ఇంకా దానిపైన నాకు తెలియదు. సో వాళ్ళైతే గ్రైండింగ్ మెషిన్ అని రాశారు. సో మీకు ఎవరికైనా దీనిపైన అవగాహన ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే తెలపండి ఖచ్చితంగా, సో దాట్ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అది ఎందుకు వాడతారో అనేది తెలుస్తుంది. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేమస్ థియేటర్ మోతీ, దీని పేరు పైన మోతీ జంక్షన్ అనేది వచ్చింది అక్కడ బళ్ళారిలో. అయితే ఇప్పుడు ఇది ఆపరేషన్లో లేదు ఈ థియేటర్, అదే ఆ మోతీ జంక్షన్ అక్కడ గమనించేదంతా కూడా. సో ఈ రోడ్డు వచ్చేసి మనకి ఇలా సిటీలో నుండి పాస్ అయ్యి ఇలా మన రైల్వే లైన్ని క్రాస్ చేసుకుంటూ అక్కడ పైన బ్రిడ్జ్ ఉంటుంది, ట్రైన్ కింద వెళ్తుంది, అలా పాస్ అయ్యి నెక్స్ట్ వచ్చేసి మనకి సుధా క్రాస్ అనే పాయింట్కి అయితే వెళ్తుంది. అక్కడ నుండి హొస్పేట్కి హంపీకి ఇదే రూట్లో వెళ్తారు. అండ్ బళ్ళారిలో వన్ ఆఫ్ ద మేజర్ అట్రాక్షన్ ఇంకొకటి వచ్చేసి బళ్ళారి కోట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం కూడా అంతా సింగిల్ రాక్ పైన ఫామ్ చేయబడి ఉంటుంది అనమాట. ఇదంతా కూడా చూస్తున్నారు కదా ఎంత పెద్ద కోట అనేది. ఇది ఆ కోట కింద ఒక లేక్ కూడా ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ లేక్, అక్కడ మొత్తం కూడా లోటస్ అన్నీ ఉంటాయి. అండ్ ఈ ఫోర్ట్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు బళ్ళారి జంక్షన్ స్టేషన్లో దిగేసి మీరు ఓల్డ్ టౌన్కి వెళ్తే అక్కడ నుండి వెళ్ళొచ్చు. యాక్చువల్గా మా టికెట్ వచ్చేసి మేము హొస్పేట్ వరకు తీసుకున్నాము, అంటే బళ్ళారి ఒక నెక్స్ట్ స్టాప్ అనమాట హొస్పేట్ జంక్షన్. అయితే మేము వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి బళ్ళారికి హొస్పేట్కి మధ్యలో ఉన్నటువంటి JSW, అక్కడ మా బావ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అయితే మేము ఫస్ట్ బళ్ళారిలో దిగేసి ఇక్కడ నుండి బస్ తీసుకుని వెళ్దాం అనుకున్నాము, కానీ ట్రై చేద్దాము, ఎందుకంటే JSWలో ఆఫీషియల్స్ ఎక్కువగా కూడా ఢిల్లీకి వెళ్ళి వస్తుంటారు ఎప్పుడు. అండ్ అదొక మేజర్ అంటే ఒక మేజర్ హబ్ అనమాట, ప్రొడక్షన్ హబ్ అది. సో చూద్దాము ట్రైన్ ఏమన్నా అన్అఫిషియల్ స్టాప్ ఇస్తాడేమో అనేసి. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా JSW ప్లాంట్, ఇది జిందాల్ సౌత్ వెస్ట్ అంటారు, ఇది విజయనగర ప్లాంట్ అంటారు ఇది. సో సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ప్లాంట్ అంట ఇది. ఇక్కడ సిమెంట్, స్టీల్ అన్ని ప్రొడక్షన్ అవుతుంది ఇక్కడ. సో ఇట్స్ ఎ వెరీ మేజర్ ప్లాంట్. సో ఇంకా మొత్తానికైతే మేము దగ్గరకు వస్తున్న కొద్దీ టెన్షన్ అవుతుంది, అంటే మేము హాస్పిటల్లో దిగాలా లేకపోతే ఎనీ అన్అఫిషియల్ స్టాప్ ఉంటుందా అనేది చూద్దామని చెప్పేసి మేము కూడా రిస్క్ తీసుకున్నాము. సో మొత్తానికైతే ఇంకా టోటల్గా సన్సెట్ టైం అయితే అవుతుంది. సో లక్కీగా ఏం చేశాడు అంటే జస్ట్ 10 seconds అలా ఆపేశాడు అనమాట ట్రైన్ అన్అఫిషియల్గా తోర్నగల్లో. సో ఇంకా మేము వెంటనే దిగేసి సో తోర్నగల్ జంక్షన్లో అయితే దిగేసాము, ఇంకా హొస్పేట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. ఇది చూస్తున్నారు కదా మొత్తం కూడా ఇదంతా కూడా తోర్నగల్ జంక్షన్. సో మన వ్లాగ్ నచ్చింటే అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.